అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మా బిందూస్ గార్డెన్ అనమాట. బిందూస్ గార్డెన్ అంటే నాదే, నేనే సెల్ఫ్గా ఓన్గా నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేస్తున్నానండి. నేనే వేస్తాను వాటర్ డైలీ, లేదంటే పాప చేత వేస్తాను. సో ఈ మధ్య నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. రేపు బిఫోర్ వీడియోలో కూడా చూపించాను కదా, చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టానని, రోజ్ ప్లాంట్స్. సో అవి డే బై డే చక్కగా పెరుగుతున్నాయి, ఇంకా రోజెస్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ ఇంకా నేను యాడ్ చేశాను. ఇది వచ్చేసి చిల్లీ ప్లాంట్. అవి డైరెక్ట్గా వాటర్ వేస్తుంటే పడిపోతున్నాయి, ఎదగట్లేదు. సో అందుకని గ్లాస్ పెట్టి గ్లాస్లో వాటర్ వేస్తున్నాను. ఆ గ్లాస్కి హోల్స్ పెట్టానండి. ఇంకో ఆనియన్ ప్లాంట్ కూడా ఉంది, లిల్లీ ప్లాంట్. ఇది వచ్చేసి మెరూన్ కలర్ ప్లాంట్, రోజ్ ప్లాంట్ అనమాట. సో ఇది వైట్ కలర్ కాశ్మీర్ గులాబీ. ఇంకా ఇది చూసారా, టొమాటో ప్లాంట్ అండి. టొమాటో సీడ్స్ వేస్తే 1 month తర్వాత వచ్చింది, చక్కగా పెరుగుతుంది అనమాట. సో ఫర్టిలైజర్ కూడా నేను ఏమేమి ఇస్తున్నానో చూపిస్తాను. ఇంకా ఇదైతే చిన్నుల్లిపాయ. ఇంకా ఇది వచ్చేసి సన్నజాజి మొక్క అనమాట, చక్కగా పెరుగుతున్నాయి. ఇది కరివేపాకు మొక్క. ముందైతే చిన్న పాట్లో వేసాను, ఇప్పుడు మార్చి పెద్ద పాట్లో పెట్టాను. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు అనమాట. సో ఈ కనకాంబరం చెట్టు కూడా చక్కగా రోజు పూలైతే పూస్తున్నాయి. ఇది వచ్చేసి బ్రింజాల్ ప్లాంట్ కోసం సీడ్స్ అయితే వేసానండి. ఇదైతే కొత్తిమీర సీడ్స్ వేసి ఉంది. ఇంకా ఇది వచ్చేసి మెంతి కూర అనమాట. సో దీనికి కూడా చిన్న చిన్న మొలకలు వచ్చేటట్టయితే వీడియో పెడతాను. ఇది వచ్చేసి పుదీనా అండి. పుదీనా వేసాను కానీ అందుకోలేదు. ఇదైతే అక్క దగ్గర తీసుకొచ్చానమాట, శంకు సీడ్స్. అది వేస్తే చక్కగా పూలైతే పూస్తున్నాయి రోజు. సో వైట్ అండ్ బ్లూ వేసాను. ఇంకా మనీ ప్లాంట్ కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చి వాటర్లో పెట్టానమాట. ఫర్టిలైజర్ విషయానికి వస్తేనండి, ఇంపార్టెంట్గా డైలీ మనం బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఉంటాయి కదా, అవి ½ ఆఫ్ ద బకెట్ తీసుకొని దాంట్లోనే మనం కిచెన్ వేస్ట్ అనమాట, ఆనియన్ పీల్, చిన్నుల్లిపాయల పీల్ అవి వేసేసి, పండిపోయిన బనానా ఉంటుంది కదా, అది స్మాష్ చేసేసి వాటర్లో ఉంచేయాలన్నమాట. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అండి, కలమంద పీసెస్ కట్ చేసి వాటర్లో వేసేసి డైలీ కొంచెం